Audio Jungle. Audio Jungle. సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు ఉదయం ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా అందరికీ అల్పాహారం అందించారు. తర్వాత జనసేన నాయకులు బొర్రా అప్పారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మొల్లినేని రామస్వామితో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, పేదవాడి ఆకలి తీర్చడమే అన్న క్యాంటీన్ల లక్ష్యం. అవినీతి ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా నేడు మన రాష్ట్రం అవతరించింది. నేటితో పేదల ఆకలి కష్టాలు తీరనున్నాయి. ఆకలితో అలమటించి నిరుపేదలకు గుప్పెడన్నాన్ని అందించే లక్ష్యంగా అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించబడుతున్నాయి. రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలి బాధతో పడుకోకూడదనే సదుద్దేశంతో 2018 జూన్ 11న తెలుగు వాళ్ళు గౌరవంగా అన్న అని పిలుచుకునే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ పేరు మీదుగా అన్న క్యాంటీన్లు ప్రారంభించడమైంది. పట్టణ ప్రాంతాల్లో 154 క్యాంటీన్లను ఏర్పాటు చేసి కేవలం ₹5కే పేదవాడి పొట్టను అన్న క్యాంటీన్లు నింపాయి. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా అక్షయ పాత్ర సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రజలకు నాణ్యమైన భోజనం అందించడం జరిగింది. 4.31 కోట్ల మంది పేదల ఆకలిని తీర్చిన అన్న క్యాంటీన్ దేశంలో వరివడకను సృష్టించింది. వర్ధిల్లాలి ఉమ్మడి ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి. ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి.